వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ప్రేమ కనికరము కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మా అందరితోనూ మీరు మాట్లాడండి నా ప్రభువా. ఈరోజు మేమేమై ఉన్నామో అది మీ కృప వలనే అయి ఉన్నాం, కానీ మా గొప్పతనం కాదని ఒప్పుకొనిచున్నాం తండ్రి. మేమందరము మీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం నా ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఐగుప్తులో మీరు తోడుగా ఉండి బానిసత్వంలో నుండి, దాసగృహంలో నుండి ఎలాగైతే విడిపించారు, అపవాది యొక్క బంధకాల నుండి, సాతాను యొక్క తంత్రముల నుండి, శక్తుల నుండి మమ్మల్ని విడిపించి మీతో ఏకం చేసుకొనమని, సమాధానపరచుకొనమని వేడుకొనొచ్చు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయం. నిన్నటి దినాన 10 వచనాలు మనం చదువుకున్నాం. అనగా మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయము 10వ వచనం వరకు మనం ధ్యానించడం జరిగింది. నిర్గమకాండాన్ని ప్రధానంగా 3 భాగాలుగా విభజించారని, ఒకటి దాసత్వం, రెండవది రక్షణ లేదా విమోచన, 3 దేవుని కొరకు ప్రతిష్ఠించుట. అలా మొదటి భాగం యొక్క దాసత్వంలో మనము మొదటి 2 అధ్యాయాలకు సంబంధించి మోషే గారి జననం అనే విషయాన్ని గురించి ఆలోచించాను. రెండవ అధ్యాయము మరొకసారి నిన్నటి దినం యొక్క కొనసాగింపుగా మనం చూస్తే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో గోషేను అనే ప్రాంతంలో నివసించారు. ఈ గోషేను అనే భూభాగం ఐగుప్తు దేశంలో ఆఫ్రికా ఖండంలో ఉన్నది అని మనం నిన్న మ్యాప్లో చూసాం. ఒకసారి 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఈ వచనం దగ్గర కూడా మనం ఆగి ఎవరు వీరు అని వెతికితే, లేవి గారి కుమార్తె అయిన యోకేబెతు, అలానే లేవి గారి మనవడు. 6వ అధ్యాయం నిర్గమకాండంలో నిన్న మనం సంఖ్యాకాండం నుంచి చూసాము. ఈరోజు నిర్గమకాండంలో వీరి యొక్క రిలేషన్షిప్ గురించి బైబిల్ ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో విందాం. 6వ అధ్యాయం నిర్గమకాండం 16వ వచనం నుండి చూద్దాం. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏళ్ళు బ్రతికాను. ఎన్ని సంవత్సరాలు? 137 years. ముగ్గురు కుమారుల పేర్లు ఏంటి? లేవి గారి ముగ్గురు కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి. 18వ వచనం. కహాతు కుమారులు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికాను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవి కుటుంబములు. 20వ వచనంలో ఇప్పుడు ఎంత చక్కగా ఈ వచనంలో అర్థమయ్యే విధంగా దేవుడు మన కొరకు రాయించాడో చూద్దాం. అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును, మోషేను కనెను. వీళ్ళిద్దరైనా ఇంకెవరైనా పుట్టారా? మిరియాము అన్న విషయం మనం నిన్న రోజు చూసాం.
అయితే ఇక్కడ కూర్చున్న మనకు ఒక వ్యక్తి మేనత్తను వివాహం ఆడటము బైబిల్ సమర్థిస్తుందా? ఆ ప్రశ్న రావాలి. తండ్రి యొక్క చెల్లెల్ని లేదా అక్కను ఈ కుమారుడు చేసుకోవడం అన్నది ఎందుకో కొంచెం ఇబ్బందికరంగా ఉంది వినటానికి. నిజమా కదా చెప్పండి? బహుశా ఇలాంటి మాటలు విన్నందుకే ఈరోజు చర్చకు రాలేదేమో చాలామంది. నిజంగానే టైం లేదు చాలా విషయాలు వివరించడానికి. నేను లేటుగా వచ్చాను, మీరు అప్పటికే వచ్చి చాలాసేపు ఎదురు చూస్తున్నారు. టైం అయిపోయింది, హడావుడిగా చాలా. ఈరోజు కొంచెం టైం ఉంది మనకు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, మనం కూడా ఒక పాట పాడతాం, దేవునికి స్తోత్రము. అందులో ఒక చరణం ఉంటుంది, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని అనే మాట ఉందిగా. 147 కీర్తన 147. వచనం. కీర్తనల గ్రంథము 147 19. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసిన ఉంది చూసారా. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనేది 147 కీర్తనే మనం పాడేది. 147 కీర్తన 2 పాటలు మన క్రైస్తవ సమాజంలో చాలా పరిచయం. ఒకటి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనేది 150వ కీర్తన గ్రంథంలో. అలానే దేవునికి స్తోత్రము గానము చేయుదము వాక్యమును యాకోబుకి ఇచ్చాను అనే పాట ఏదైతే ఉందో అది 147 కీర్తనను బేస్ చేసుకొని ఉన్న చాలా విషయాలు ఇందులో కనబడతాయి. అందులోనే 19వ వచనంలో ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాను. వాక్యమును ఎవరికి ఇచ్చాడట? యాకోబు గారికి. ఇప్పుడు ఈరోజు మనకు వచ్చిన ప్రశ్న ఏంటి? ఒక వ్యక్తి పెద్దల అనుమతితో అత్త కుమార్తెను అంటే మరదల వరుస అయ్యే వాళ్ళని చేసుకుంటే అదొక పద్ధతి, ఏదో క్రమం ఉంది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ మోషే గారు, అహరోను గారు, మిరియాం గారు వారి యొక్క తల్లిదండ్రులు, తల్లి ఏమో మేనత్త చేసుకున్న వ్యక్తికి ఏంటబ్బా ఈ వ్యక్తి మేనత్తం చేసుకున్నాడు అని మనకు అనిపించవచ్చు. ఇప్పుడు మనం లేవియాకాండము 18వ అధ్యాయానికి వద్దాం. లేవియాకాండం 18. నిర్గమకాండంలో వారి వివాహం జరిగినప్పుడు వారు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. అప్పటికింకా వీరు విమోచింపబడలేదు, బానిసత్వంలో ఉన్నారు, దాసగృహంలో ఉన్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్న లేవియాకాండం సమయానికి వీరు ఎర్ర సముద్రాన్ని దాటుకొని సీనాయి కొండ వద్దకు వచ్చేశారు. అప్పుడు దేవుడు వాక్యమును యాకోబుకి ఇచ్చెను అని, తన కట్టడలను ఆయన యాకోబుకు తెలియజేసాను అన్న మాట లేవియాకాండం 18లో ఒక కట్టడ, ఒక పద్ధతిని ఆయన నేర్పిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. ఏమిటా పద్ధతి? ఒకసారి మనం చూస్తే లేవియాకాండం 18వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఎలాంటి సంబంధాలతో వివాహాలు జరగచ్చు, జరగకూడదు అనేది లేవియాకాండం 18లో కొన్ని రిలేషన్షిప్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళి మొత్తం ఆ అధ్యాయం చదవండి. కానీ అవసరాన్ని బట్టి కేవలం ఈరోజు లేవియాకాండం 18 12వ వచనం చూద్దాం. 18, 12. నీ తండ్రి సహోదరి మానాఛాదనమును తీయకూడదు, ఆమె
నీ తండ్రి రక్త సంబంధి అని లేవ్యాకాండంలో ఆయన కట్టడ నేర్పించాడు. నీ తండ్రి యొక్క సహోదరి, మీ డాడీ యొక్క సిస్టర్, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఆవిడను నువ్వు ముట్టకూడదు అనేది లేవ్యాకాండంలో చెప్పాడు. మీకు అర్థమైంది కదా? ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం? నిన్నటి దినం నుండి లేవి వంశస్థుడు ఒకడు లేవి కుమార్తెను వివాహం చేసుకున్నాను. వీళ్ళిద్దరే మిరియాం గారికి, అహరోను మోషే గారులకు జన్మనిచ్చిన దంపతులు. ఇక్కడ కూర్చున్న మనకు అనిపిస్తుంది, ఏంటబ్బా ఒక వ్యక్తి మేనత్తను వివాహం ఆడటమా? కొంచెం మనకి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది తెలుసా? మేనత్తను వివాహం ఆడటమా అని మనకెందుకు అది కొంచెం సరైన సంబంధంలాగా అనిపించట్లేదు అని అంటే, మనం బైబిల్ మనకు పూర్తిగా అందిన తర్వాత, దేవుడి కట్టడలన్నీ నేర్పించిన తర్వాత, ఇవన్నీ తెలుసుకున్నాం కనుక ఈ రిలేషన్షిప్స్ అనేవి కరెక్ట్గా లేవు అని మనకు అనిపిస్తోంది. ఇప్పుడు ఎప్పుడైతే నిర్గమాకాండము కాలానికి, పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 2వ పుస్తకం, 2nd బుక్, అది ఇంకా పూర్తి అవ్వలేదు. ఐగుప్తు దేశంలో నుండి వీరిని ఎర్ర సముద్రం దాటించుకొని సీనాయి కొండ వద్దకు తీసుకొచ్చి, మీరు కూర్చోండి, కొండ కింద మీరుండండి, నేను మోషేను పైకి పిలుస్తున్నానని కొండ మీదికి దేవుడు మోషే గారిని పిలిపించి అక్కడ ఆయన కట్టడలు, విధులు అన్నీ మోషే గారికి తెలియజేస్తే, అప్పుడు మోషే గారు కొండ దిగి వచ్చి ఇశ్రాయేలుకి అందరికీ నేర్పిస్తారు. మనం ఇలా ఉండాలట, ఇలా జీవించాలట, దేవుడి కట్టడలన్నీ మనకు నేర్పించాడని అప్పుడు చెప్పాడు. ఈ విషయాన్నే 147 కీర్తనలో దేవుడు వాక్యమును యాకోబుకి ఇచ్చాను అని మనం పాట పాడుకుంటాం. ఇప్పుడు మనము నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఏ రిలేషన్షిప్ అయితే చూసామో, అప్పటికి ఇలాంటి విధి, కట్టడ, ఆజ్ఞలు ఇవ్వబడ్డాయా? ఇవ్వబడలేదా? ఇవ్వబడలేదు, ఇంకా ఇవ్వబడలేదు. ఇవ్వనప్పుడు ఆనాటి కాలంలో మనుషులకు ఈ సంబంధాల యొక్క పరిశుద్ధత, ఈ సంబంధాల యొక్క వాయి వరుస అంటారు చూసారా, అవన్నీ ఇక పూర్తిగా తెలియదు. దేవుడు తెలియపరిచాడు. ఎప్పుడైతే దేవుడు తెలియపరిచాడో అప్పుడు వీరికి అర్థమైంది మనము ఎలాంటి సంబంధాలు పెట్టుకోవచ్చు, ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని. అర్థమైంది కదా మీకు? డు నాట్ మిస్అండర్స్టాండ్. ఏంటబ్బా మోషే గారి తల్లిదండ్రులు, వారిద్దరు రిలేషన్షిప్ అదా అని అంటే, ఆ కాలంలో అలా జరిగిపోయింది. ఇలా వెనక్కి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు కొన్ని డౌట్స్ వస్తాయి మనకు. ఆదాము హవ్వల ద్వారా భూలోక వంశస్థులన్నీ వచ్చాయి కదా, కుమారులైనా కుమార్తెలైనా ఆదాము హవ్వ గారి నుంచే రావాల్సిందే కదా. అప్పుడు వారి సంబంధాలు ఎలా ప్రారంభించబడ్డాయి? జన విస్తరణ జరుగుటకు నిర్గమకాండము వరకు అలాంటివి దేవుడు అనుమతించిన, ఎప్పుడైతే వీరిని ఐగుప్తు దేశంలో నుండి సీనాయి కొండ వద్దకు తీసుకెళ్ళి అక్కడ వాక్యమును అంతటినీ చక్కగా వివరించాడో, అప్పటి నుండి ఎలాంటి బాంధవ్యాలు మనం పెట్టుకోవచ్చు, ఎలాంటి సంబంధాలు కలిగి ఉండవచ్చు అనేది దేవుడు అక్కడ తెలియపరిచాడు. దేవుడు తెలియపరచనంత వరకు వరుస క్రమం అనేది లేకుండానే అలా మనుషులు ముందుకు సాగిపోయారు. కాబట్టి ఎవరు కూడా దీనిని అపార్థం చేసుకోకూడదు. రెండవది మీరు గమనించాల్సింది, ఈ వ్యక్తి మేనత్తను చేసుకున్నాడు అనంటే, వయసులో మేనత్త చాలా పెద్దదై ఉండొచ్చేమో, ఇతను చాలా చిన్నవాడై ఉండొచ్చేమో అనే అభిప్రాయం మనకు రావచ్చు. డూ యూ అగ్రీ విత్ మీ? అంతే కదా. తండ్రి యొక్క చెల్లెలే ఈ రిలేషన్షిప్. ఈ తండ్రి యొక్క చెల్లెల్ని చేసుకున్నాడంటే, ఈవిడ ఇతని కంటే చాలా పెద్దదై ఉండొచ్చేమో, ఇతను చాలా చిన్నవాడేమో అనే డౌట్స్ కూడా మనకు వచ్చేస్తాయి. వచ్చాయి ఇక్కడ కూర్చున్న వారికి ఎవరికైనా? ఎవరికి రాలేదా? ఒకవేళ రాకపోయి ఉంటే వచ్చే అవకాశం ఉందేమో భవిష్యత్తులో అని దాని గురించి కూడా ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నాను. ఈ విషయాన్ని మీరు గమనించండి ఒకసారి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 59వ వచనం. సంఖ్యాకాండము 26:59.
ఏం రాస్తుంది అక్కడ? కహాతు అమ్రామును కనెను. మోషే గారి యొక్క తల్లిదండ్రుల గురించి మళ్ళీ వస్తుంది ప్రస్తావన ఇక్కడ. అమ్రాము భార్య పేరు యోకెబెదు, ఆమె లేవి కుమార్తె. ఈవిడ ఎక్కడ పుట్టిందో బర్త్ ప్లేస్ చెప్తున్నాడు. ఈ యోకెబెదు అనే ఈ స్త్రీ ఎక్కడ పుట్టిందట? ఐగుప్తులో పుట్టింది. ఇక్కడ మీరు వినాలి, నన్ను చూడాలి. మోషే గారి యొక్క తల్లిగారు ఐగుప్తులో పుట్టింది. ఎవరికి జన్మించింది? లేవి గారికి జన్మించింది. ఇప్పుడు మీరు దీన్ని మనసులో పెట్టుకొని, మొన్న మనం కుమారుల వరుస చూసారా? ఆదికాండంలో యాకోబు గారికి జన్మించిన పిల్లలు 12 మంది అని మనం వరుసగా చూసాం. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. అక్కడికి వెళ్దాం ఒకసారి. 29వ అధ్యాయం చూద్దాం. ఆదికాండం 29. ఆదికాండం 29లో 32వ వచనం నుండి చూద్దాం. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టాను. అంటే యాకోబు గారికి జన్మించిన బిడ్డలలో మొదటివాడు, జ్యేష్ఠ సంతానం ఎవరు? ఇక్కడ వరుస క్రమాన్ని బట్టి చూస్తే రూబేను. రూబేను గారి తర్వాత 33వ వచనంలో ఆమె మరలా గర్భవతి కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసి అనుకుని అతనికి షిమ్యోను అని పేరు పెట్టాను. రెండవ కుమారుని పేరేంటి? షిమ్యోన్. ఇప్పుడు 34వ వచనంలో ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననుకోనెను, అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టాను. అంటే యాకోబు గారికి లేవి అనే ఈ కుమారుడు ఎన్నో కుమారుడు? 3వ వాడు. ఇప్పుడు వీళ్ళందరూ చాలా కాలం తర్వాత కరువు వచ్చినప్పుడు కనాను దేశంలో నుండి ఐగుప్తుకు వచ్చేసారు. ఐగుప్తులో అప్పటికే ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. మీరు చాలా డౌట్ఫుల్గా చెప్తున్నారు. అప్పటికే ఐగుప్తులు ఎవరున్నారు? యోసేపు గారు ఉన్నారు. యోసేపు గారు ఫరో ఎదుట నిలవబడినప్పుడు, జైల్లో నుంచి వస్తాడుగా, కలల భావం చెప్పడానికి జైల్లో నుంచి యోసేపు గారు వచ్చినప్పుడు, ఫరో ఎదుట నిలవబడినప్పుడు యోసేపు గారి వయసు ఏంటో చూద్దాం ఒకసారి. ఇదే ఆదికాండంలో 41వ అధ్యాయం. ఆదికాండం 41. యోసేపు గారు ఎన్నో కుమారుడు? వరుస క్రమంలో చూస్తే 11వ కుమారుడు. అంటే లేవి గారికి యోసేపు గారికి మధ్యలో ఇంకెంతమంది ఉన్నారు? లేవి గారు 3వ వాడైతే, యోసేపు గారు 11వ వాడైతే, వీరిద్దరికి మధ్య ఇంచుమించు ఇంకా 7 మంది ఉన్నారు. అంటే లేవి గారికి యోసేపు గారికి వయసు చాలా డిఫరెన్స్ ఉండాలి ఇంచుమించు. ఆల్రైట్. ఆదికాండం 41లో 46వ అధ్యాయం 46వ వచనం. ఆదికాండం 41 వచనము 46. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను అని ఉంది అక్కడ. 30 సంవత్సరముల వాడు. యోసేపు గారి యొక్క వయస్సు ఫరో ఎదుట నిలవబడినప్పుడు ఎన్నేండ్లు? 30 సంవత్సరాలు. యోసేపు గారికే 30 ఏండ్లు ఉన్నప్పుడు, యోసేపు గారి కంటే ముందు ఒక 7 అన్నలు దాటుకొని పోతే అక్కడ 8వ వ్యక్తిగో ముందు వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు లేవి గారు కనపడుతున్నారు. అంటే లేవి గారికి యోసేపు గారికి మనం లెక్కేసుకుంటే ఒక వ్యక్తి 3వ కుమారుడు అండి. అతనికి ఒక తమ్ముడు పుట్టాడు. ఆ తమ్ముడు 11వ తమ్ముడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఆలోచిస్తే వయసు ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు? అప్రాక్సిమేట్గా ఇంచుమించు ఒక 15 నుండి 20 అనుకోవచ్చు. ఎందుకంటే
లేవి గారి యొక్క తల్లి లేయా గారికి కొద్ది రోజుల తర్వాత పిల్లలు జన్మించడం ఆగిపోతే అప్పుడు తన దాసిని యాకోబు గారికి ఇస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పిల్లలు పుడతారు కొద్ది రోజుల తర్వాత. ఈ అంత గ్యాప్ ఆలోచించుకుంటూ వెళ్ళిపోతే లేవి గారికి యోసేపు గారికి ఇంచుమించు ఒక 20 సంవత్సరాల వరకు తేడా ఉండవచ్చు. 15 నుండి 20 అనుకుందాం కొద్దిసేపు. సరే 20 అనుకుందామండి అప్రాక్సిమేట్గా. యోసేపు గారు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఏజ్ ఎంత? 30. యోసేపు గారికి లేవి గారికి మధ్య 20 సంవత్సరాల తేడా అనుకుంటే యోసేపు గారికి 30 వచ్చినప్పుడు లేవి గారి వయసు ఎంత ఉండాలి? ఇప్పుడు 50 ఏండ్లు. ఆల్ రైట్, ఇదొక పాయింట్. ఇప్పుడు ఇంకొక పాయింట్ దగ్గరికి వస్తుంది. ఫరో దగ్గరకు వచ్చి, అయ్యా ఫరో, నీకు ఒక కళ వచ్చింది. ఆ కళలో బలమైన ఆవులు కనపడ్డాయి, బలమైన మొక్కజొన్న కంకులు లాంటివి కనపడ్డాయి అని కళ అంతా బాగుంది చెప్తాడు యోసేపు గారు. ఎన్ని సంవత్సరాల మంచి పంట పండే కాలం వస్తుందని చెప్పాడు యోసేపు గారు? 7 సంవత్సరాల మంచి పంట పండే కాలం వస్తుంది. ఇలా బాగా పంట పండినప్పుడు మనం ధాన్యం అంతా తీసుకొని అక్కడక్కడ గోదాముల్లో నిల్వ చేయాలి అని చెప్పాడు యోసేపు గారు. ఎందుకు చెప్పాడు? ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు వస్తుందని చెప్పాడు. అలా 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. ఆ కరువు వచ్చినప్పుడు ఐగుప్తులో ధాన్యం ఉందని తెలుసుకొని కనానులో ఉన్న యాకోబు గారి పుత్రులు రూబేను, షిమ్యోను, లేవి వీళ్ళందరూ ఐగుప్తులో ధాన్యం ఉందని చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు వచ్చి ధాన్యం కొనడానికి వస్తారు. వీళ్ళు ధాన్యం కొనడానికి వచ్చినప్పుడు యోసేపు గారి వయస్సు బహుశా ఎంత ఉండొచ్చు? గెస్ చేయండి. 30 ఏండ్ల వయసులో కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన 7 ఏండ్లు మంచి పంట పండింది. కాబట్టి ఇప్పుడు యోసేపు గారి వయసు ఎంత? 37. ఆ తర్వాత 7 ఇయర్స్ అయిపోతానే కరువు స్టార్ట్ అయింది. ఏ ఫ్యామిలీ అయినా కరువు మొదలైనప్పుడు 1 సంవత్సరం అంతో ఇంతో ఏది దొరికితే అది తినుకుంటే అట్లా అయిపోయిండొచ్చు. ఉన్న ధాన్యం అంతా అయిపోయింది. అయిపోయేసరికి అప్పుడు యాకోబు గారికి వినపడింది, ఐగుప్తులో ధాన్యం ఉందంట, మీరు అల్లి కొనుక్కొని రాకుండా అని పంపించాడు. ఏదో విధంగా కష్టాల్లో 1 సంవత్సరం అలా బండి లాగించారనుకోండి కుటుంబాన్ని. ఆ తర్వాత అంతా అయిపోయింది ధాన్యం. బహుశా ఈ అన్నలు 2వ సంవత్సరం వచ్చారనుకుందాం. 2వ సంవత్సరం అంటే ఏ 2వ సంవత్సరం? కరువు ప్రారంభమైన 2వ సంవత్సరం. కరువు ప్రారంభమైన 2వ సంవత్సరానికి ధాన్యం కొనడానికి వీరు ఐగుప్తులోకి వస్తే అప్పుడు యోసేపు గారి ఏజ్ ఎంత ఉండొచ్చు? 39. అన్నలను ఈ తమ్ముడు గుర్తుపట్టాడు కానీ తమ్ముడిని అన్నలు గుర్తుపట్టలేదు. అప్పుడు ఈ తమ్ముడు ఏం చేశాడు? మీరు మా దేశాన్ని వేగు చూడడానికి వచ్చినట్లున్నారు, మీలో ఒకరు నేను పట్టుకొని జైల్లో పెడతాను, మీ తండ్రి బ్రతికే ఉన్నాడన్నారుగా, మీకు తమ్ముడు కూడా ఉన్నారని చెప్పారుగా, అదే బెన్యామీను, మీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళి తమ్ముడిని తీసుకొని రండి, అప్పుడు మీరు మంచి వాళ్ళని నమ్ముతాను అని యోసేపు గారు అన్నలు వచ్చిన ఫస్ట్ విజిట్లో కొంచెం కఠినంగా ఉంటాడు, చెప్పుకోడు. తెలుసు కదా మీకు ఇదంతా. అలా మేము మంచోళ్ళమని ప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళ్ళి అక్కడ యాకోబు గారిని కన్విన్స్ చేయాలి. ఏం కన్విన్స్ చేయాలి? రేచల్ గారికి పుట్టిన వారిలో ఒకరు యోసేపు గారు, ఇంకొకరు బెన్యామీన్. అప్పటికే యోసేపు గారు ఏమైపోయాడు అనే అభిప్రాయంలో ఉన్నాడు యాకోబు గారు తండ్రి. నాకు రేచల్ కనిన 2 పిల్లల్లో ఒకరు ఆల్రెడీ చనిపోయారు, ఉన్నది వీడే చిన్నోడు, ఒక చిన్న పిల్లోడు నా బెన్యామీన్ ఉన్నాడు, నా కుడి చేతి పుత్రుడు, మీరు అతన్ని కూడా తీసుకెళ్ళిపోతానంటే ఎట్లా రా నాయన, నేను పంపనని మొండికేసుకుంటాడు. సరే నువ్వు పంపకపోతే మేము పోమని వీళ్ళు మొండికేసుకున్నారు. అప్పటికి ఆల్రెడీ జైల్లో ఎవరున్నారని అంటే యోసేపు గారు బంధించినటువంటి ఒక సోదరుడు ఆల్రెడీ ఉన్నాడు. మొత్తానికి డాడీని ఎలాగో కన్విన్స్ చేసి బెన్యామీను కూడా తీసుకొని 2వ ట్రిప్ వేస్తారు వీళ్ళు ఐగుప్తుకు. తమ్మును చూసిన తర్వాత ప్రాణం తట్టుకోలేక అక్కడ తనను తాను రివీల్ చేసుకుంటాడు, తెలియపరుచుకుంటాడు.
మీరు ఒకప్పుడు నన్ను అమ్మేశారు కదా, అమ్మేసిన వ్యక్తి ఎవరో కాదు, నేనే మీ తమ్ముడైన యోసేపునని రెండోసారి చెప్పుకుంటాడు. అలా రెండోసారి వాళ్ళు వచ్చినప్పుడు చెబితే వారు నమ్మలేక ఆశ్చర్యపోయి, ఇదిగో నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని అప్పుడు రథాలు పంపిస్తాడు, తండ్రిని తీసుకురండి అని. అలా తండ్రి కుటుంబ సభ్యులందరూ కలిసి తండ్రి ప్రత్యేకంగా నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడా అనే సంతోషపడి రథాలెక్కి తిరిగి వస్తాడు. ఇదంతా జరిగి తండ్రి వీళ్ళ దగ్గరకు వచ్చే సమయానికి ఇప్పుడు యోసేపు గారి వయసు ఎంత అయి ఉండొచ్చు గెస్ చేయండి. అప్రాక్సిమేట్గా 30వ సంవత్సరంలో ఫరో ఎదుట నిలబడ్డాడు. 7 ఏళ్ళు పంటలో వచ్చిన ధాన్యం అంతా భద్రపరిచాడు. అప్పటికే ఏజ్ ఎంత ఇప్పుడు 37 తర్వాత ఫస్ట్ విజిట్ టైంకి ఎంత అయి ఉండొచ్చు 38, 39 అన్న. ఆ తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ జరిగింది చూసారా, రెండో ట్రిప్ జరిగేసరికి యోసేపు గారి వయస్సు అప్రాక్సిమేట్గా 40. అమ్మా, అంటే ఈ యోసేపు గారు తండ్రికి ఎప్పుడు దూరం అయ్యాడు అన్నలకు కుటుంబానికి అని ఆలోచిస్తే 37వ అధ్యాయం ఆదికాండం 37వ అధ్యాయంలో 2వ వచనంలో యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై, ఎన్నేండ్ల వాడై 17 ఇయర్స్, ఇంచుమించు 17 to 18 మధ్యలో ఉన్నప్పుడు అనుకోవాలి ఇక, ఎందుకంటే 17 ఏండ్ల ఉంది కాబట్టి. 17 ఏండ్ల వయసులో డాడీకి దూరం అయ్యాడు యోసేపు గారు, డాడీకి కుటుంబానికి అంతటికి. మళ్ళీ ఆ డాడీని ఎప్పుడు చూశాడు 40వ సంవత్సరం యోసేపు గారికి. ఇందాక లెక్క చూస్తాం కదా, ఫరో ఎదుట నిలబడడానికి ఏజ్ 30, 7 ఏండ్లు మంచి పంట పండిన కాలం. ఆ తర్వాత అన్నలు ఫస్ట్ విజిట్, ఆ తర్వాత అన్నలు సెకండ్ విజిట్, ఆ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళి తండ్రిని ఎక్కించుకొని రావాలి. అప్పటికి యోసేపు గారి వయసు ఎంత అయింది అంటే 17 ఏండ్ల వయసులో యోసేపు గారు ఫాదర్కి దూరం అయితే మళ్ళీ ఆ డాడీని ఎప్పుడు చూశాడు యోసేపు గారు? అప్రాక్సిమేట్గా ఎన్నేండ్లు తన కుటుంబ సభ్యుల్ని అసలు దరిదాపులో కూడా చూడలేకపోయాడు యోసేపు గారు. ఇంచుమించు ఒక 23 to 24 ఇయర్స్, 23 నుంచి 24 సంవత్సరాల కాలం తన కుటుంబానికి పూర్తిగా దూరం ఉండి ఎన్నో అష్ట కష్టాలు పడ్డాడు. హ్యావ్ యూ అండర్స్టూడ్ ద క్యాల్కులేషన్ నౌ? ఈ లెక్క అర్థమైంది అందరికీ? ఎస్, అలా. ఎందుకు ఈ లెక్క దగ్గరికి వచ్చానంటే, యోసేపు గారికి 40 ఏండ్లు వచ్చినప్పుడు 3వ కుమారుడైన లేవి గారికి వయసు ఎంత ఉండొచ్చు? ఇందాక లెక్కేశాం కదా, 3వ కొడుకేమో లేవి, 11వ కుమారుడేమో యోసేపు. 7 మంది తమ్ముళ్ళ తర్వాత పుడితే మనం వేసిన లెక్క ప్రకారం ఇందాక ఇంచుమించు ఒక 15 నుంచి 20 ఏళ్ళ వయసు తేడా ఉంటుందని చెప్పానుగా. యోసేపు గారికి 40 ఉంటే లేవి గారికి ఇప్పుడు ఏజ్ 20 సంవత్సరాల గ్యాప్ అనుకుంటే, ఈయన 40లో ఉంటే ఈయన ఎంతలో ఉండాలి? ఇప్పుడు 60లో ఉండాలి. యోసేపు గారు 40 అయితే లేవి గారు ఎంతలో ఉండాలి? 60 ఏండ్ల వయసు. అంటే లేవి గారికి 60 సంవత్సరాల వయస్సులో వారు కనాను నుండి విడిచిపెట్టి ఐగుప్తుకు వచ్చి ఉండాలి. అంతే కదా. నాకు ఒక బోర్డు, పెన్ను, మార్కర్ ఉంటే మీకు ఒక టీచర్ బోర్డు మీద గీసి రాసి చెప్పినట్లుగా చెప్పాలనిపిస్తుంది నాకైతే. యోసేపు గారు, నాన్నను తీసుకురండి ఇక్కడికి, పూర్తిగా మీ కుటుంబాలను అన్నిటిని నేను పోషిస్తాను, ఈ కరువు ఇంకా చాలా ఉంది అని రథాలను పంపిస్తాడు. దాని గురించి కూడా ఇంకా కొంచెం ఏమైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో చూద్దాం. నలభై 5వ అధ్యాయం దగ్గరికి వద్దాం. ఆదికాండం 45. యోసేపు గారు
చాలా ప్రాముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మనకి ఇక్కడ. ఏమిస్తున్నాడంటే 9వ వచనం నుండి చూద్దాం. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును అని చెప్పి 11వ వచనంలో చాలా వెరీ ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతున్నాడు యోసేపు గారు. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక అన్నాడు అక్కడ. ఇకను 5 కరువు సంవత్సరములు వస్తాయి, మీకు ఆలస్యం చేయకుండా వెళ్ళి నాన్నని తీసుకురాని అని చెప్తున్నాడు. మనకు యోసేపు గారు చెప్పిన కలల భావాన్ని బట్టి కరువు సంవత్సరాలు ఎన్ని ఉండాలి? 7. ఇక్కడ ఇంకా 5 ఉన్నాయి అని అన్నాడంటే 2 అయిపోయినాయనే కదా అర్థం. 2 అయిపోయినాయి, మీరు అర్జెంటుగా వెళ్ళి నాన్నని తెచ్చేయండి అన్నాడు. ఎంత డివిజన్ చక్కగా అర్థమవుతుంది చూడండి. 30 ఏండ్ల వయసులో నిలబడ్డాడు, 7 ఏండ్లు మంచి పంట, 30 + 7 37. ఇక్కడ ఆదికాండం 45 11వ వచనం చదివేసరి సమయానికి కరువు సంవత్సరాలు కూడా 2 అయిపోయాయట. అంటే 7 + 2 ఎంత? 9. 30 ఏండ్ల వయసులో నిలబడ్డాడు, 7 ఏండ్లు మంచి పంట పండిన కాలం అయిపోయింది, కరువులో కూడా 2 అయిపోయాయి. కరువులో కూడా 2 అయిపోయాయి అంటే ఇప్పుడు యోసేపు గారి వయసు ఎంత? 39. అంటే డాడీ వచ్చే టైంకి 39 to 40 మధ్యలో ఉన్నాడు. లెక్క ఎంత కరెక్ట్ సెట్ అయింది చూడండి. యోసేపు గారికి 40 ఉంటే లేవి గారికి వయసు ఎంత? 20 years అని యావరేజ్ అనుకున్నాం కదా. 60 సంవత్సరాలు. ఒక వ్యక్తికి 60 సంవత్సరాలు ఉన్నాయంటే అప్పటికి మ్యారేజ్ అయి ఉంటుందా, అయి ఉండదా? అయి ఉంటుంది. అయి ఉంటుంది గనుకనే లేవి కుమారులు 3, గెర్షోను, కహాతు, మెరారి. ఈ ముగ్గురు పిల్లలు ఎక్కడ పుట్టి ఉండవచ్చు? ఐగుప్తులోనా, లేకపోతే కనాన్లో? ఇంకా వీరు ఐగుప్తుకు రాకముందే పుట్టిండొచ్చా? ఐగుప్తు రాకముందే కనాన్లోనే పుట్టిండు, ఎందుకంటే వయసు 60 కనుక. లేవి గారికి జన్మించిన 3 కుమారులేమో అక్కడే జన్మించారు ఐగుప్తుకు రాకముందే. డాటర్ మాత్రం, కూతురు మాత్రం ఎక్కడ పుట్టిందట? ఎక్కడ చూసాం వచనం? సంఖ్యాకాండము 26వ అధ్యాయంలో 59వ వచనంలో కహాతు అమ్రామును కనెను, అమ్రాము భార్య పేరు యోకేబెదు, ఆమె లేవి కుమార్తె, ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టిన. ఐగుప్తులో పుట్టిందట. అంటే ఐగుప్తులోకి వచ్చిన తర్వాత పుట్టింది ఈవిడ ఐగుప్తులోకి వచ్చిన తర్వాత పుట్టిందంటే లేవి గారికి ఏ వయసులో ఇంచుమించు ఈ అమ్మాయి జన్మించి ఉండాలి? అప్పుడే 60 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు వచ్చారండి. లేవికి అంటే లేవి గారికి 60 నుంచి 70 ఏండ్ల వయసులో ఈ కూతురు పుట్టిండాలి. పసిబిడ్డ. కనాను దేశంలో పుట్టలేదు, ఐగుప్తులో పుట్టింది. ఐగుప్తులో మోషే గారి తల్లి జన్మించింది అని బైబిల్ సెలవిస్తోంది మనకు. అంటే ఈవిడ జననమే ఎక్కడ జరిగింది? దాసగృహంలో జరిగింది. ఐగుప్తు దేశం అన్నది ఒక దాసగృహం. అప్పటికే లేవి గారికి కుమారులు ఉన్నారు. కనాను దేశంలో నుండి ఐగుప్తుకు వచ్చారు, యోసేపు గారు పిలిచారని. అప్పుడు లేవి గారు తన భార్యను, కుమారులను, ఒకవేళ ఆ కుమారులకు కూడా మ్యారేజ్ అయ్యింటే వాళ్ళ కుమారులు, ఎందుకంటే 70 మంది అని రాస్తుంది కదా. యాకోబు గారు కనాను దేశంలో నుండి ఐగుప్తుకు వచ్చిన వారి సంఖ్య మొత్తం ఎంత అని చదువుకున్నాం?
70 మంది అని చూసాం, 70 పీపుల్ అని చూసాంగా. 70 పీపుల్ అంటే ఆయనకు ఎంతమంది కుమారులు? 12 మంది కొడుకులు. 12 మందిలో యోసేపు గారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. యోసేపు గారి భార్య, యోసేపు గారి 2 కుమారులు. 70లో ఒక 4 తీసామనుకోండి, ఇంకెంత బ్యాలెన్స్? 66 అనుకుందాం కొద్దిసేపు. 66లో 11 మంది కుమారులు, వారికి భార్యలు. 11 + 11 22. అంటే మిగిలిన వాళ్ళంతా ఎవరు? 70లో వారికి పుట్టిన బిడ్డలు. అంటే లేవి గారికి అక్కడే కనాన్ దేశంలో ఈ 3 కుమారులు పుట్టేశారు. వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఇక్కడ స్థిరపడిన తర్వాత అప్పుడు మోషే గారి తల్లి యోకేబేదం చదువుకుంటున్నామే, వృద్ధాప్యంలో జన్మించిన, అంటే దగ్గర ముసలితనంలోకి లేవి గారు అడుగు పెడుతుండగా జన్మించింది ఈ కుమార్తె. ఎందుకు ఇంత వివరణ ఇవ్వాల్సి వస్తుందంటే, యాకోబు గారి కుమారులు యోసేపు గారిని అమ్మివేసిన సందర్భంలో దుర్మార్గులుగా కనపడ్డారు మనకు. తమ్ముడిని కొట్టి, వేసుకున్న బట్టలు తీసేసుకొని, ఒక జంతువును చంపేసి రక్తంలో ముంచి నీ కొడుకు చనిపోయాడని చెప్పేసి పోయి తండ్రికి అబద్ధం చెప్పి ఇలాంటివన్నీ చేశారు. అన్ని పనులు చేసిన తర్వాత ఒకానొక కాలంలో దేవుడు కరువు రప్పించినప్పుడు ఈ సోదరులందరూ ఐగుప్తుకు రాగానే అప్పుడు యోసేపు గారు చాలా మంచి మాటలు మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు చూడండి యోసేపు గారు. 45వ అధ్యాయం ఆదికాండం. నలభై 45వ అధ్యాయంలో 3వ వచనంలో లేదా 2-3 వచనాలు మీరు చూస్తే, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఇక తనని తాను అణుచుకోలేకపోయాడు. అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. అందులో యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే అని చెప్తాడు అక్కడ. ఒక్కసారిగా ఒక 22-23 సంవత్సరాల క్రితం వీరు చేసిన ద్రోహం ఈ సహోదరులందరికీ ఒక్కసారిగా కనుసన్నల్లో తిరిగిందల. మేము అమ్మేసిన మా తమ్ముడు ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడా? మా కొరకు ఇంకా ఏడుస్తున్నాడా మా తమ్ముడు? 5వ వచనం, అయినను నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవుడు పంపించాడు. 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైనను కోతైనను లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అని యోసేపు గారు ప్రేమను చూపిస్తున్నాడు తనను ద్వేషించిన అన్నలకు, సోదరులకు. మేము ఇంత ద్రోహం చేస్తే మా తమ్ముడు మాకు ఇంత మేలు చేస్తున్నాడా అని వారు కూడా ఎంతో కృంగిపోయి వారి కఠినమైన మనస్సులు ఒక్కసారిగా కదిలిపోయాయి, కరిగిపోయి యోసేపు గారికి పంపించిన రథాలు అన్నీ తీసుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి తప్పొప్పుకున్నారు. 22-23 సంవత్సరాల క్రితం మీకు అబద్ధం చెప్పాం మేమందరం కలిసి, తండ్రి మమ్మను క్షమించు, నీ కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నమ్మలేదు యాకోబు గారు. లేదు, నిజంగానే బ్రతికి ఉన్నాడు, చూడు రథాలు పంపించండి నీ కొరకు అంటే అప్పుడు వచ్చి నమ్మి హుటాహుటిన లేచి కుటుంబాలు బయలుదేరి వచ్చాయి. అలా బయలుదేరి వచ్చిన తర్వాత ఈ అన్నలు తమ్ముడిని అమ్మేసిన సమయానికి కొందరికి వివాహం అయి ఉండొచ్చు, కొందరికి వివాహం కాకపోయి ఉండొచ్చు. వారి జీవితాలలో అడుగుపెట్టిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఎవరు? యాకోబు గారి పుత్రులకు వివాహము చేయబడిన స్త్రీలు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు మెల్లిమెల్లిగా. ఏమిటని? ఓ,
వీరు తండ్రికే కాదు దాచిపెట్టింది, మాకు కూడా దాచిపెట్టారేమో. వీరికి ఒక తమ్ముడు ఉన్నాడని, ఈ తమ్ముడిని అమ్మివేశారని, తమ్ముని వస్త్రాన్ని లాగేసుకొని క్రూర మృగాల రక్తంలో కలిపేసి, అంటే గొర్రెల రక్తం, దీనిలో క్రూర మృగం అన్నాను, క్షమించాను, రక్తంలో కడిగేసి అబద్ధం చెప్పారు. ఎంత ద్రోహం చేశారు మా భర్తలు వారి సొంత తమ్మునికి అని ఆ స్త్రీలు కూడా ఆలోచించాలి. వాళ్ళ ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఒక్కసారిగా ఐగుప్తులోకి అడుగు పెట్టగానే యోసేపు గారిని చూసినప్పుడు ఆ యోసేపు గారు వీరికి చూపించిన మర్యాద, వచ్చిన ప్రతి కుటుంబానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని, ఇదిగో మీ కొరకు గోషెను అనే ప్రాంతం బాగుంటుంది, మనం గొర్రెలు కాసుకునే వాళ్ళం. వచ్చిన ఈ సోదరులకు ఏం చెప్పానండి? వచ్చిన సోదరులకు, కుటుంబాలకు గోషెను ప్రాంతంలో అన్నిటినీ సిద్ధపరిచి ఏర్పాటు చేసి, వారు చూపించిన మర్యాద చూడగానే, యోసేపు గారు చూపించిన మర్యాద చూడగానే ఎంత కఠినమైన హృదయాలైనా ఆ కుటుంబాలైనా కరిగిపోయి, ఇంత ద్రోహం చేశాము ఇలాంటి మంచి వ్యక్తికి అని ఆ కుటుంబాలలో మార్పు వచ్చిందేమో. మార్పు రాగానే గడిచిన కాలం చాలు అమ్మా, నీవిక్కడ పుట్టావు ఐగుప్తులో దాసగృహంలో, మేము నీకు కొన్ని మంచి మాటలు చెప్పాలి అని లేవి గారి భార్య కూతురైన యోకేబెదుకు ఎన్నో మంచి మాటలు నేర్పించుచూ వచ్చుండాలి. ఎందుకు నేర్పించుచూ వచ్చుండాలి? యోకేబేదు గారి గురించి, అంటే మోషే గారి తల్లి గారి గురించి, మోషే గారి తండ్రి గారి గురించి హెబ్రీ పత్రికలో ఏం రాస్తుంది మనకు? 11వ అధ్యాయంలో 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూచి విశ్వాసమును బట్టి అనుంది అక్కడ. అంటే ఈ చిన్ని కుమార్తె ఐగుప్తులో జన్మించిన మోషే గారి తల్లికి తల్లిదండ్రులు ఒక విషయాన్ని నేర్పించిండాలి, విశ్వాసము, ఫెయిత్. అంతే కదా? ఏమిటా విశ్వాసం? మేము బయలుదేరి వస్తుండగా మీ తాతగారైన యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమై, యాకోబు నీవు ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడక, నేను కూడా నీతో వస్తున్నాను అని చెప్పాడా? నేను చూసాం కదా అది. ఎక్కడ చూసాం అది? 46వ అధ్యాయం 3వ వచనంలో, ఆ 3-4 వచనాలలో ఆయన నేనే దేవుడను, ఆదికాండం 46:3-4. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయక, యాకోబు గారికి దేవుడు ప్రత్యక్షమై, అక్కడ నేను నీతో ఉంటాను యాకోబు, అక్కడ నీవు బహుగా విస్తరించిన తర్వాత ఒక దినం వస్తుంది, అప్పుడు మళ్ళీ నేను నిన్ను తిరిగి తీసుకొస్తానని మాటిస్తున్నాడు దేవుడు అక్కడ. ఈ మాటను యాకోబు గారు తన బిడ్డలందరికీ చెప్పేశాడు. 12 మంది బిడ్డలకు చెప్పాడు, మీరు ఐగుప్తులో ఉండబోయేది తాత్కాలికమే, ఎక్కువ రోజులు ఉండరు ఇక్కడ, మళ్ళీ దేవుడు మిమ్మల్ని మీరు విడిచి వచ్చిన కనాను దేశం ఏదైతే ఉందో అక్కడ మళ్ళీ తీసుకెళ్తాడు. యాకోబు గారు అలా చెప్పారు కనుకనే యాకోబు గారి కుమారుడు యోసేపు గారు 50వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. అంతే కదా, తండ్రికి ఉన్న సమాచారం కుమారులకు, బిడ్డలకు తెలియజేస్తేనే కదా తెలిసేది అది. ఆదికాండం 50వ అధ్యాయంలో 24వ వచనంలో యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, నాకు ఓల్డేజ్ వచ్చేసింది, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పిన. అంటే యోసేపు గారు కూడా అదే మాట పలుకుతున్నారు. ఏ మాట?
నేను చనిపోతున్నాను, కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాడు. మీరు ఈ విషయం మీద జ్ఞాపకం ఉంచుకొని ఆయన మీద ఆధారపడండి. అంటే ఇది ఎలా ఉందంటే, అబ్రహాం గారు ఇస్సాకు గారికి చెబితే, ఇస్సాకు గారు యాకోబు గారికి చెబితే, యాకోబు గారు తన బిడ్డలకు చెబితే, ఆ బిడ్డలు వారి సంతానం అంతరికి తెలియజేస్తున్నారు, మనం తాత్కాలికంగానే ఇక్కడ ఉంటున్నాము, మనతో దేవుడు ఉన్నాడు, దేవుడు నిశ్చయముగా మనల్ని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు తీసుకెళ్తాడు? మీరు గెస్ చేయండి. యాకోబు, ఐగుప్తునకు వెళ్తున్నావు, నేను కూడా నీతో వస్తాను అని చెప్పాడు అక్కడ. అంటే వీరు ఐగుప్తులో నివసించినంత కాలం వారితో పాటు ఆ గోషేను దేశంలో ప్రదేశంలో ఎవరు నివసించారు? వారితో పాటు దేవుడు కూడా ఉన్నాడు. తగిన సమయం అందు దేవుడు వారిని తీసుకెళ్ళడానికి ఏర్పాటు. ఎందుకు ఆలోచించాం ఇదంతా? మోషే గారి తల్లిదండ్రులు విశ్వాసులుగా ఎలా ఉన్నారు అని ఆలోచిస్తే, ఏదో ఒక మాట వారికి తరతరాల నుంచి వినపడుతూ వస్తుంది. వీటన్నిటి మీద ఆధారపడుతూ కుమారుడు జన్మించగానే రాజాజ్ఞకు భయపడక, చూడండి అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, రాజాజ్ఞకు భయపడక, ఇరవై 23, 24, 26 వచనాలు అన్ని కలుస్తున్నాయి. ఇక్కడ చూద్దాం. 23వ వచనం, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, ఏదో ప్రత్యేకత ఉంది ఈ కుమారునిలో. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టి, ఏమన్నా కానీలే, దేవుడు మాతో ఉండి బిడ్డను కాపాడుకుంటాడు అనే విశ్వాసం ఉందట. 3 నెలల తర్వాత ఇంకా బిడ్డ బోర్లో పడటము, మెల్లిమెల్లిగా ప్రాకటము, అరుపులు, కేకలు వస్తుంటాయి పిల్లలకు. బయట వినేవాళ్ళు, ఇంట్లో ఎవరో బిడ్డ కేకలు వినపడుతున్నాయని ఐగుప్తులు వచ్చి తీసుకొని వెళ్ళి కోపంతో నదిలో పడేశారనుకోండి, అప్పుడేంటి పరిస్థితి? అందుకు తల్లి జాగ్రత్తగా ఒక జమ్ము పెట్ట తెచ్చి దాంట్లో పెట్టి భద్రపరిచి నదిలో ఒక చోట పెట్టేసింది. వెళ్దాం ఇప్పుడు నిర్గమకాండం. భార్యకు ఎంత గొప్పగా సహకరిస్తున్న భర్త అమ్రాము గారు వృద్ధాప్యంలో పుట్టింది గనుక లేవి గారి మనవడికి సరిపడు వయసులో ఉన్న అమ్మాయిగా ఉంది అక్కడ. అలా అర్థం చేసుకోవాలి దీన్ని. డూ యూ అండర్స్టాండ్ నౌ? ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? ఎస్. ఒకవేళ ఈ విషయం ఈరోజు నేను మీకు చెప్పకపోయి ఉంటే ఇది ఇలానే పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉండిపోయేది. ఎన్నెన్ని వివరించుకున్నాం చూడండి గత హాఫ్ అన్ అవర్ 40 minutes నుంచి. వచ్చేద్దామా? నిర్గమకాండం మీరు 2వ అధ్యాయం, చాప్టర్ నెంబర్ 2, 2వ వచనం నుండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచిన తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్ట తీసుకుని దానికి జిగటమ్మను కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేది. ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొక్కడనని. అప్పుడు వాని అక్క ఫరో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వస్తున్నా అనను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చాను. ఆ బిడ్డ ఎంతటి వాడైన తర్వాతట
పెద్దవాడైన తర్వాత అంటే పాలు విడిచిన వయసా, లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చా? పాలు ఎప్పుడు విడవచ్చు? కొందరైతే 1.5 year, మరికొందరైతే 2 years, మరికొంది మొండి జాతి అయితే 3 ఏళ్ళ వరకు మొండిగేస్తారు. చాలా కష్టం లేండి అది. కానీ 3-4 ఏళ్ళకే పెంచి వదిలేసినట్లు కనబడట్లేదు పదజాలం ఇక్కడ. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత అంటే కనీసం 10-11 సంవత్సరాలైనా 12 ఏళ్ళైనా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తే మీరు అలా అనుకోండి. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకొని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడు ఆయన. ఫస్ట్ నదిలో వదిలేసింది, ఈసారి ఫరో కుమార్తె దగ్గర వదిలేస్తుంది. ఆమె నీటిలో నుండి ఇతని తీసి తినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టింది. ఈ టైం పీరియడ్లో ఫరో కుమార్తె యొక్క దృష్టిలో మోషే గారు ఎవరి దగ్గరైతే పెరుగుతున్నారో ఆవిడ ఫరో కుమార్తెకేమో దాది అని అనుకుంటోంది. ఈవిడ, నాకు నదిలో ఒక అబ్బాయి దొరికాడండి, ఒక స్త్రీని పిలిపించాము, ఈ అబ్బాయిని పెంచి నా కొరకు పాలిచ్చి పెంచి పెద్దగా చేయని చెప్పేసి అప్పచెప్పేసింది. నేను దాదీగా తీసుకొస్తాను ఎవరినైనా అని మోషే గారి అక్క మిరియాం గారు వెళ్ళి తీసుకొచ్చారు. దాదీని తెచ్చిందా, తల్లిని తెచ్చిందా? తల్లిని తెచ్చింది. ఇక ఇంకా అర్థమైపోయింది ఈ తల్లి గారికి, దేవుని కార్యం ఏదో జరుగుతోంది ఇక్కడ. నా కుమారుణ్ణి దేవుడు మళ్ళీ నా ఒడిలో పెట్టాడు, నా చేతిలో పెట్టాడు, కాబట్టి ఇంకా నేను వీడిని బలపరచాలి అని అనుకుందేమో ఈ తల్లి. చిన్న వయసులోనే, చాలా తక్కువ సమయం ఉంది, ఎందుకంటే కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఈ కుమారుణ్ణి నేను తీసుకెళ్ళి ఫరో కుమార్తెకు అప్పచెప్పాలి. మళ్ళీ లేకపోతే ఆవిడ నన్ను పట్టుకుంటుంది. నేను ఆ రోజు నదిలో దొరికిన బిడ్డను నీకు ఇచ్చానుగా, ఏం చేసావు ఆ కుమారుంటే లెక్క చెప్పాలి. కనుక నాకున్న ఈ తక్కువ టైంలో నా కుమారుడికి నేను చాలా విషయాలు చెప్పాలి. ఏమేం చెప్పిందో, ఎందుకంటే పెద్దవాడైనప్పుడు విడిచిపెట్టిందట. అక్కడ రాస్తుంది ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత అని పదవచనం. పెద్దవాడైనప్పుడు అని అంటే అర్థం ఏంటి? చెబుతుంటే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి ఈ అబ్బాయికి. ఏమేం చెప్పిందో మోషే, అప్పుడు ఇంకా పేరు లేదు, నాయనా ఇదిగో నీవు ఈ హెబ్రీయుల కుమారుడు, నువ్వు ఈ దేశానికి సంబంధించిన వాడు, అనగా మనం ఇశ్రాయేలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళం. అయితే పరిస్థితులు ఇలా ఉన్నాయి, మగబిడ్డలందరినీ చంపాలంటే నేను ఈ విధంగా కాపాడుకుంటూ వచ్చాను. 3 నెలలు కాపాడగలిగాను, నా వల్ల కాలేదు. ఒక బాస్కెట్లో పెట్టి వదిలేస్తే అక్కడ ఫరో కుమార్తెకు నువ్వు దొరికేవు. కానీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకో, కొద్ది రోజుల తర్వాత నేను నిన్ను అక్కడ విడిచిపెడతాను. నిన్ను అక్కడ విడిచిపెట్టినంత మాత్రాన నీ రక్తం ఇదే, ఐగుప్తీయుల రక్తం కాదు ఇది. ఏ కారణాన్ని బట్టి దేవుడు నిన్ను కాపాడాడో నాకు తెలీదు. దేవుని ఉద్దేశం నీ మీద, దేవుని యొక్క సంకల్పం నీ మీద ఉందేమో నాయన అని తల్లి తక్కువ సమయంలో, కుమారుడు చిన్న వయసులో ఉండగానే ఎన్నో దేవుని గురించిన విషయాలు చెప్పి 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 అలా నూరి పోసిందేమో తల్లి. అంత బలమైన కారణం ఎలా చెప్పగలం? తల్లి మాత్రమే కాదు, అక్కడ హెబ్రీ పత్రికలో తల్లి తండ్రి అని చెప్పింది. అక్కడ ఇద్దరు అమ్మ నాన్న. మోషే గారు మాతో మోషే అనే మా బిడ్డ ఉండేది చాలా తక్కువ సమయం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూర్చున్నా, లేచినా, పడుకున్నా, నడిచిన కుమారునికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన ఆ వాగ్దానం గురించి, ఆ విశ్వాసం గురించి ఎలా నూరిపోసారో తెలీదు. ఫరో ప్యాలెస్లో అడుగుపెట్టాడు మోషే గారు. అడుగుపెట్టిన తర్వాత ఒక క్షణం కూడా అక్కడ చూస్తున్న అందచందాలు, వైభవం, అదంతా చూస్తుంటే అక్కడే ఉంటున్నాడు, కానీ మనసు మాత్రం విడిచిపెట్టి వచ్చిన అమ్మా నాన్న వైపే ఉన్నట్లు, ఆ తల్లిదండ్రుల జనాంగం వైపే ఉన్నట్లు మోషే గారి యొక్క మనస్సు మనకు బైబిల్లో కనబడుతుంటుంది. చూద్దాం, అది హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎప్పుడు విడిచిపెట్టింది ఈ తల్లి? పెద్దవాడైనప్పుడు
మోషే గారిలో కూడా ఏదో ఒక బలం పెరిగిందట. ఆ బలం గురించి తెలియజేస్తూ ఆయన మనసు గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాలు జాయింట్ రెఫరెన్స్గా ఉంది అక్కడ తెలుగు బైబిల్లో. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, దేన్ని బట్టి అంటే తల్లి ఎలాగైతే విశ్వాసురాలో, తండ్రి ఎలాగైతే విశ్వాసో, అవే లక్షణాలు ఇప్పుడు మోషే గారిలో కూడా వారు నూరిపోశారు. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, క్షమించాలి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అంటే అర్థమేంటి? ఫరో కుమార్తె ఏమో దాదిగా మోషే గారి తల్లిని భావిస్తోంది. కానీ మోషే గారికి ఈ దాది నాకు దాది కాదు, ఈవిడ నా తల్లి అన్న విషయం అర్థమైంది అక్కడ. ఈ తల్లి వెళ్ళి విడిచిపెట్టింది ఫరో రాజనగరంలో. కానీ మనసంతా ఎక్కడుందట? నేను నీ కొడుకునైతే కాదు అనే మనసు ఉండిపోయిందట లోపల. అక్కడ హెబ్రీ పత్రిక 11, 24, 26 వచనాల్లో ఇలానే ఉంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదట. నేను నీ కొడుకును కాదని నాకు బాగా తెలుసు, నేను నీకు దొరికానన్న విషయం నాకు అర్థమైంది, కానీ మా అమ్మ నాన్న అక్కడే ఉన్నారు అన్న విషయం అర్థమైంది. పెరుగుతున్నాడు, ఫరో యొక్క ప్యాలెస్లోనే పెరుగుతున్నాడు, భవనంలోనే పెరుగుతున్నాడు. ఫరో అనుకుంటున్నాడు ఈ అబ్బాయి మా అబ్బాయి అనుకుంటున్నాడు. ఫరో మా రాజ్యంలో అడుగు పెట్టాడు, మా ఇంట్లో అడుగు పెట్టాడు, ఈ అబ్బాయి మా అబ్బాయి అని ఫరో అతని జనాంగం అనుకుంటున్నారు. కానీ మోషే గారి మనసంతా ఆజ్ఞను బట్టి నేను ఇక్కడ ఉన్నాను, కానీ నేను మీ వాడిని కాను అనే పర్సనాలిటీనే కనపడుతుంది, అనే వ్యక్తిత్వమే కనపడుతుంది. ఎలా కనపడుతుంది చెప్పనా? ఇప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయానికి వద్దాం. 10వ వచనం. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకుని వచ్చాను. అతడు ఆమెకు కుమారుడాయను. నిజంగా కుమారునిగా ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడా? ఎందుకు ఇష్టపడట్లేదు? అక్కడ హెబ్రీ పత్రికలు చూసాం మనం, నాకు ఇష్టమే లేదు కానీ బ్రతకాలంటే ఇంట్లో ఉండాలి కొద్ది రోజులు అన్నట్లుగా ఎంటర్ అయిపోయాడు లోపలికి. అప్పుడు ఆవిడ ఎవరు? ఫరో కుమార్తె. ఆమె నీటిలో నుండి ఇతని తీసినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాను. బాడీ ప్రెజెంట్, మైండ్ అంతా అక్కడే ఉంది. మా అక్క అక్కడ ఉంది, మా అన్న అక్కడ ఉన్నాడు, అహరోను మిరియాము, నేను వాళ్ళతో ఆడుకుంటూ పెరిగాను కదా, ఇప్పుడు నన్ను ఒంటరిగా చేసి తీసుకొని వచ్చి ప్యాలెస్లో పెట్టేసి ఉండవలసిన పరిస్థితి వస్తుంది. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ కుమారుడు మోషే అని అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు అన్నట్లుగా ఉంది ఆయన జీవితం. నేను అసలు ఐగుప్తియుడినే కాదు, నేను ఇశ్రాయేలుడినే అనే మనస్సు మోషే గారిలో చిన్నప్పటి నుండే ఉన్నట్లు అర్థమవుతుంది. ఎలా చెప్పగలం? ఇప్పుడు 11వ వచనం నుండి చూద్దాం. స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, అంటే ఇంతవరకు అక్కడ ప్యాలెస్లో ఉన్నది ఎవరి జనులు? తన జనులు కాదు, వీళ్ళే ఈయన జనులు. తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తియుడు కొట్టగా చూచెను. ఇశ్రాయేలీయుల కుమారుల్లో ఒకరిని ఐగుప్తుడు కొడుతున్నాడట. అప్పటికే మోషే గారు ఏ ప్యాలెస్లో ఉన్నాడు? ఫరో వద్ద పెరుగుతున్నాడు. ఫరో వద్ద పెరుగుతుంటే, ఫరో కుమార్తె దగ్గర పెరుగుతుంటే ఇప్పుడు ఎవరికి నమ్మకంగా ఉండాలి? వాస్తవానికి అయితే ఐగుప్తియుడిలా ఉండాలి, ఐగుప్తియునిలా ఉండాలి. అలా ఉండకుండా ఇక్కడ వీరిద్దరు కొట్టుకుంటుంటే 12వ వచనంలో అతడు ఇటు అటు తిరిగి చూచి
ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వానికి కప్పిపెట్టాడు. ఇప్పుడు ఎవరి పక్షముగా ఉన్నాడు మోషే గారు ఇక్కడ? ఎవరు నూరిపోసిన విశ్వాసం ఇది? విశ్వాసమును బట్టి ఫరో కుమార్తెకేమో మా అమ్మ దాది, కానీ నాకు మాత్రం దాది అంటే నా ఉద్దేశం ఏంటి? ఫరో కుమార్తె నాకు మా అమ్మను దాదిగా పెట్టింది. ఆవిడ ఉద్దేశంలో మా అమ్మ నాకు దాదినే అనుకుంటుంది, కానీ నాకు మాత్రం ఈ ఫరో, అతని కుటుంబం, అతని జనాంగం అంతా పరాయి వాళ్ళే, నా జనం వేరు అనే మనసులో ఉన్నాడు. కనుకనే ఎవరిని కొట్టి చంపుతున్నాడు ఇక్కడ? ఐగుప్తుని చంపుతున్నాడు. హెబ్రీయుని చంపిండొచ్చుగా. అంటే ఉంటున్నది అక్కడైనా తన రక్తం, తన మనస్సు, తన ప్రాణం అంతా ఎటువైపు ఉంది? ఇశ్రాయేలీయుల జనాంగం వైపే ఉంది. ఒకవేళ ఐగుప్తీయుల జనాంగం వైపు ఉండింటే ఇప్పుడు వేటు ఎవరి మీద పడాల్సి ఉంటే? వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఇశ్రాయేలుని మీద పడాలి. ఇశ్రాయేలును రక్షించాడు, ఐగుప్తీయుని హతమార్చాడు. పన్నెండవ వచనం, అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టను. విమోచన ఎవరికి జరిగింది ఇప్పుడు? ఈ చంపుకున్న ఈ సందర్భంలో ఇశ్రాయేలీయుడు బ్రతికాడు, ఐగుప్తీయుడు చనిపోయాడు. మిగిలిన ఇశ్రాయేలీయులందరూ మోషే గారి దగ్గరికి వచ్చి మా వాడిని కాపాడినందుకు చాలా ధన్యవాదాలండి అని చెప్పాలిగా. ఎంతో కృతజ్ఞులై ఉండాలిగా. థ్యాంక్ యూ అండి, మీరు చాలా ఐగుప్తు దేశంలో వారి రాజనగరంలో ఫరో ఇంట్లో నువ్వు ఉన్నా కూడా మా వాడిని కాపాడావంటే మీకు 1000 నమస్కారాలయ్యా అనేది ఒకటి చెప్పిండాలి, ధన్యవాదాలయ్యా చెప్పిండాలి. కానీ దీని గురించి అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మోషే గారు ఐగుప్తీయుని చంపి ఇశ్రాయేలును కాపాడిన సందర్భం గురించి అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మరోలాగా రాయబడుతోంది. ఇక్కడ 17వ వచనం నుండి చూద్దాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. ఎందుకో ఈ విస్తారం అనే మాట నిన్నటి నుంచి వస్తూనే ఉంది. 70 మందిగా పోయిన వాళ్ళు చాలా విస్తారంగా పెరుగుతూ పోయారు. అదేంటో చూద్దాం ఈ ప్రయాణంలో. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తుని ఏలనారంభించాను. స్టెఫెన్ గారు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 18వ వచనం, ఇతడు మన వంశస్థుల ఎడల కపటముగా ప్రవర్తించి తమ శిశువులు బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టిన ఒక ఫరో అనే రాజు ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తర్వాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతను తీసుకుని తన కుమారునిగా పెంచుకున్నాడు. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మనం నిర్గమాకాండం 2వ అధ్యాయంలో ఒకసారి అపోస్తల కార్యములు ఇలానే ఉంచి ఒక్కసారి మనం నిర్గమాకాండం 2కి వెళ్ళి 11వ వచనం చూసి వెంటనే మళ్ళీ అపోస్తల కార్యానికి వద్దాం. ప్రియులారా దయచేసి చూడండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచి నన్ను చూసారా. అలా మోషే గారు నా ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళి దర్శించిన సమయానికి మోషే గారి వయసు ఎంత? ఆ 40 years అని మనకు ఎక్కడ రాయబడింది? అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో 23వ వచనంలో, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలనన్న బుద్ధి పుట్టెను. మా వాళ్ళు ఎలా ఉన్నారో వెళ్ళి చూద్దామని వెళ్ళాడు. అలా వెళ్ళి చూసినప్పుడు అప్పుడు వారిలో ఒకడు అన్యాయమును అనుభవించు అతడు చూచి వారిని రక్షించి బాధపడిన వాని పక్షమున ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాడు. మా మావాడిని కొడతావు, నువ్వే కొడరా అని చెప్పి ఐగుప్తుని కొడుతున్నాడు. ఐగుప్తులోనే పెరిగి ఫరో ఇంట్లోనే పెరిగి ఐగుప్తునే కొడుతున్నాడు. మావాడి మీద చేయేస్తాను, నీకేం ధైర్యం రా. ఆ సందర్భాన్ని 25వ వచనంలో అపోస్తల కార్యములు 7:25లో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయం తెలియజేస్తున్నాడు. ఐగుప్తుని చంపిన ఆ సంఘటనను
అపోస్తల కార్యములు 7:25లో వేరే పదజాలంతో ఉపయోగిస్తున్నాడు. ఏంటి ఆ పదజాలం? తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను కానీ వారు గ్రహింపరైరి. అమ్మా, 40 ఏండ్ల వయసులో మోషే గారు మా వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎవరు ఇద్దరు? ఒకడు ఇశ్రాయేలీయుడు, ఇంకొకడు ఐగుప్తీయుడు. మా వాడిని కొట్టడానికి నువ్వెవర్రా అని చెప్పేసి కొంచెం చంపేశాడు. ఎందుకు చంపాడట? నన్ను దేవుడు పుట్టించిండేదే ఈ ఇశ్రాయేలీయులను విమోచించి బయటికి తీసుకెళ్ళడానికి అని మోషే గారికి అర్థమైందట. ఏ వయసులో? 40 ఏండ్ల వయసులో మోషే గారికి అర్థమైంది. కానీ అక్కడున్న వాళ్లకు మాత్రం, ఎక్కడున్న వాళ్లకు? స్థానికంగా ఉన్న స్వకీయులు ఎవరైతే ఉన్నారో, స్వకీయులైన ఇశ్రాయేలీయులకు మాత్రం ఈ వ్యక్తి మమ్మును రక్షించడానికి వచ్చాడన్న విషయం వరకు అర్థమవ్వలేదట. అపోస్తల కార్యములు 7:25 అదే చెప్తోంది. 7:25 అపోస్తల కార్యములు ఏం చెప్తోంది? తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను గాని వారు గ్రహింపరైరి. అంటే మనకేమర్థమవుతుంది? మోషే గారు తన స్వకీయుల యొద్దకు వస్తే స్వకీయులు మోషే గారిని అంగీకరించలేదు. ఎక్కడో కనెక్ట్ అవుతుంది చూడండి. ఇది ఎవరో 2000 సంవత్సరాల క్రితం తన స్వకీయుల యొద్దకు వచ్చారు. వస్తే ఆ స్వకీయులు ఆయనను తిరస్కరించారు. ఎవరైనా? మన రక్షకుడైన యేసు ప్రభు. ఆ తర్వాత నిర్గమకాండం 2వ అధ్యాయంలో నెక్స్ట్ ఇన్సిడెంట్ జరుగుతుంది. నిర్గమకాండము 2వ అధ్యాయం 13వ వచనం. సరే, మొన్నైతే ఐగుప్తీయుని చంపి నిన్ను ఇసుకలో వానికి కప్పి పెట్టేశాను కదా, మళ్ళీ వీళ్ళు ఎలా ఉన్నారో చూద్దామని మళ్ళీ రెండోసారి వెళ్ళాడు. 13వ వచనం. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? ఫరో కుమార్తె వద్ద నుంచి బయలుదేరుతున్నాడు, వాళ్ళ ఇంట్లో నుంచి. మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీలైన మనుషులు ఇద్దరు పోట్లాడుచుండరు. ఇప్పుడు ఈసారి ఎవరెవరు కొట్టుకుంటున్నారు? వాళ్ళే కొట్టుకుంటున్నారు. ఇశ్రాయేలీలే కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పుడు అతడు అన్యాయము చేసిన వాని చూచి ఒక మాట అడుగుతున్నాడు. నీవేళ నీ పొరుగు వాని కొట్టుచున్నావని అడుగుగా అతడు, మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపవలని అనుకొనుచున్నావా అనను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడననుకొని భయపడను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. అలా 40 ఏండ్ల వయసులో మోషే గారు ఐగుప్తు దేశంలో నుండి పారిపోయాడు. 40 ఏండ్ల వయసులోనే మోషే గారికి ఒక క్లారిటీ ఉందట. ఏంటది? అపోస్తల కార్యములు 7:25 ప్రకారంగా మళ్ళీ వచ్చేసేయండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 7లో ఏముంది? అపోస్తల కార్యములు 7:25. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను కానీ వారు గ్రహింపరైరే. నా ద్వారా ఈ దేశానికి ఏదో మేలు చేయబోతున్నాడు దేవుడు అన్న క్లారిటీ మోషే గారికి ఉంది. క్లారిటీ లేనిది ఎవరికి? వాళ్ళ క్లారిటీ లేదు. అందుకే వాళ్ళు ఏం చేశారు? మేమిద్దరం కొట్లాడుకుంటుంటే నువ్వెవరు మా మధ్యలో అడుగు పెట్టడానికి? మొన్న ఐగుప్తుని చంపావు కదా, ఈరోజు నన్ను కూడా చంపి పాతి పెట్టాలని చూస్తున్నావా అనే మాట అనేసరికి, అమ్మ నేను ఎవరికి తెలియకుండా చేసిన పని అందరికి తెలిసిపోయిందని చెప్పేసి అక్కడి నుండి పారిపోయి. ఎందుకంటే ఫరో, నువ్వు నా భవనంలో ఉంటూ నా రాజ్యంలో ఉంటూ మా వాడనే కొడతావా అని మోషే గారిని చంపడానికి ప్రయత్నిస్తుంటే వెళ్ళి పారిపోతాడు. ఎక్కడికి పారిపోతాడు? మిద్యానుకు పారిపోతాడు. మిద్యాను, ఎలాగో మిద్యాను అనేది ఒకటి వచ్చింది కనుక మీరు అపోస్తల కార్యములు 7వ అధ్యాయం అలానే ఉంచి, ఇంతకీ మిద్యానీయులు ఎవరు? హూ ఆర్ దీస్ మిడియనైట్స్? మొన్న ఐగుప్తీయులు ఎవరో చెప్పాను, గుర్తుంది కదా మీకు? ఎవరు ఐగుప్తీయులు? హాము సంతానంలోని మిస్రాయిము సంతానం. మిస్రాయిముకే గ్రీకు భాషలో ఐగుప్తాస్ అంటారు. అదే ఐగుప్తు.
ఇప్పుడు మీకు ఈ మిథ్యాను ఎవరో చూపిస్తాను, దయచేసి చూడండి ఒకసారి. ఆదికాండం 25. మిథ్యానీయులు ఎవరో రాజబడిన మాట ఇది. మోషే గారు 40 ఏళ్ల వయసులో మిథ్యానుకు పారిపోతాడు. ఎవరి మిథ్యానీయులు? చూడండి, మ్యాప్ ఏమన్నా మీరు సెర్చ్ చేయగలిగితే మిథ్యాన్ ఎక్కడ దొరుకుతుందేమో చూడండి, చూపించడానికి. ఐగుప్తు పక్కనే ఉంటుంది అది మిథ్యాన్, సౌదీ అరేబియా ప్రాంతాల్లో. అందరు తీసారా? ఆదికాండం 25 అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, ఆమె పేరు కెతురా. శారమ్మ గారి తర్వాత అబ్రహాం గారు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడట, ఆమె పేరు కెతురా. హాగరు కాలం అయిపోయింది, శారమ్మ గారు అయిపోయి ఆ కాలం, ఆ సమయం అంతా అయిపోయిన తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు అబ్రహాం గారు, ఆమె పేరు కెతురా. ఈ కెతురా ద్వారా పుట్టిన పిల్లల గురించి ఆమె తనకి జిమ్రాను, యొక్షాను, మేదాను, మిద్యాను అన్నది చూసారా. ఇలా అబ్రహాం గారిలో నుండి వచ్చిన వారిలో మనకు బాగా తెలిసిన వారు హాగరు కుమారుడు ఇష్మాయేల్ అయితే, శారమ్మ గారి కుమారుడు ఇస్సాక్ అయితే, అబ్రహాము గారు వివాహం ఆడిన కెతురా అనే స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆవిడలో నుండి వచ్చిన వారే మోషే గారు పారిపోయిన ఈ మిద్యానీయులు. ఆల్రైట్, వచ్చేద్దాం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. మరునాడు ఇద్దరు పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు. నిర్గమకాండం 2వ అధ్యాయాన్ని అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో కంటిన్యూ చేస్తున్నాడు దేవుడు మళ్ళీ మరొకసారి మనకు. అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరినొకడు అన్యాయం చేసుకొనుచున్నారని చెప్పి వారిని సమాధానపరచజూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయము చేసిన వాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడు? నీవు నిన్న ఐగుప్తీయుని చంపినట్టు నన్నును చంపదలుచున్నావా అని అతన్ని త్రోసివేశాను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి అక్కడ 2 కుమారులను కను. అలా మిద్యానుకి వెళ్ళిపోయాడు మోషే గారు. అలా మిద్యానులో వేటిని పెంచుతూ కాలం గడిపాడు, గొర్రెలను పెంచుతూ కాలం గడుపుతూ వచ్చాడు. గొర్రెలను పెంచుతూ కాలం గడుపుతూ వస్తే ఒకసారి మళ్ళీ నిర్గమకాండం 2కి వద్దాం. అంటే ఒక్కొక్క అధ్యాయము ఎక్కడెక్కడ దేనికి లింక్ అయ్యి ఉందో ఎంత చక్కగా దేవుడు మనకు వివరిస్తున్నాడు చూడండి. నిర్గమకాండం 2వ అధ్యాయం 15వ వచనం. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను కానీ మోషే ఫరో ఎదురు నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండరు. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండ్రి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టారు. వారు తమ తండ్రి అయిన రఘుయేలు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చిరనను. అందుకు వారు ఐగుప్తీయుడొకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టననగా అతడు తన కుమార్తెలతో, అతడెక్కడ? ఆ మనుషుని ఏల విడిచి వచ్చితిరి, భోజనంలో అతన్ని పిలుచుకుని రండనని. మోషే ఆ మనుషులతో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. అలా మోషే గారి మ్యారేజ్ ఏ ల్యాండ్లో అవుతుంది? మిద్యానులో అవుతుంది. మిద్యాను మీకు సేపట్లో వీలైతే ఈరోజు చూద్దాం, లేదంటే రేపు చూద్దాం దొరికితే మ్యాప్. 22వ వచనం దొరికిందా? దొరికింటే చూపించండి, నేను చదువుతూ ఉంటాను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, చూస్తున్నారుగా మీకు, మళ్ళీ పోయింది. ఇది కాదమ్మా, దట్స్ నాట్ ద రైట్ ప్లేస్. మ్యాప్ స్లైట్లీ ఇన్కరెక్ట్. అది ఈజిప్ట్కి రైట్ సైడ్లో ఉంటుంది, మీరు ఎక్స్ట్రీమ్ రైట్లో చూపించారు అది. సరే, ప్రస్తుతానికి ఇక్కడ వాక్యం చూద్దాం. మ్యాప్ వైపు చూడకుండా ఒకసారి నిర్గమకాండం 2వ అధ్యాయం
21, 22 వచనాలు. మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటుననుకొని వానికి గెర్షోము అనగా పరదేశి అని పేరు పెట్టాను. అలా మోషే గారికి జన్మించిన మొదటి కుమారుని పేరు గెర్షోము. ఎక్కడికి వరకు వెళ్ళిపోయింది చూడండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట, 23వ వచనం నుండి, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరారు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అలా 2వ అధ్యాయం వరకు మనం ప్రయాణం చేశాం. ఏమేమి విన్నాం ఇంతవరకు? మోషే గారి తల్లిదండ్రుల గురించి, అలానే మోషే గారు తల్లిదండ్రులు నేర్పించిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఐగుప్తు రాజభవనంలో నివసిస్తున్న మనసు మాత్రం ఎవరి వైపు ఉంది? తన ప్రజల వైపే. అలా 40 ఏండ్ల వయసు వచ్చినప్పుడు వెళ్ళాడు. వెళ్తే ఒక ఐగుప్తీయుడు, ఇశ్రాయేలీయుడు పోట్లాడుకుంటుంటే ఐగుప్తీయుని హతమార్చాడు. అప్పుడే ఆ సందర్భాన్ని మోషే గారికి అర్థమైందట. అపోస్తల కార్యములు 7:25 ప్రకారంగా దేవుడు నన్ను ఉపయోగించుకుంటున్నాడు తన పరిచర్యకు. కానీ ఈ విషయం ఎవరికి అర్థం అవ్వలేదట? తన స్వకీయులకు అర్థం అవ్వలేదు. అలా 2వ రోజు వెళ్ళాడు. 2వ రోజు వెళ్ళగానే అక్కడ వీళ్ళు కొట్లాడుకుంటుంటే మీరిద్దరు సహోదరులు కదా, మనదంతా ఒకటే ఫ్యామిలీ కదా, ఎందుకు కొట్లాడుకుంటున్నారు అనేసరికి, అన్యాయం చేసిన వాడు, ఏం నువ్వు మొన్న ఐగుప్తుని చంపావు, నన్ను కూడా చంపాలనుకుంటున్నావు, నిన్న ఐగుప్తుని చంపావు, ఇప్పుడు నన్ను చంపుతావు అనేసరికి అందరు తెలిసిపోయింది మ్యాటర్ అని. ఐగుప్తు రాజైన ఫరో మోషే గారిని చంపాలని చూస్తుంటే పారిపోతాడు మిద్యానులోకి. మిద్యాను ఎవరని తెలుసుకున్నాం? అబ్రహాము గారు వివాహం ఆడిన ఒక స్త్రీ కెతూరా, అందులో నుండి వచ్చినటువంటి సంతానమే మిద్యాను అని మనం చూసాం. ఇలా గొర్రెలు మేపుకుంటూ మిద్యాను అరణ్యంలో తిరుగుతూ మోషే గారు కాలం గడిపేశారు. అలా కాలం గడిపేసిన తర్వాత ఇక్కడ ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా మారిపోయిందట. వీళ్ళందరూ ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు? ఇశ్రాయేలీయులు గోషేను ప్రాంతంలో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న గోషేన్. గోషేన్ పెద్దదా, ఐగుప్తు పెద్దదా? తెలంగాణ పెద్దదా, ఇండియా పెద్దదా? ఇది అర్థమైతే ఐగుప్తు పెద్దదా, గోషేను పెద్దదా అంటే, గోషేను ఐగుప్తులో ఒక భాగమైనప్పుడు ఐగుప్తు దేశమే పెద్ద, అందులో గోషేను కొంచెం, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆల్ రైట్, ఇది మీకు అర్థమైతే ఇప్పుడు 3వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ముందు 3వ అధ్యాయం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద, ముళ్ళ పొద అని లేదు అక్కడ, ఒక పొద అని ఉంది అక్కడ. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు మోషే గారితో. 9వ వచనంలో,
ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. భయంకరంగా ఉంది వారి పరిస్థితి. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలని దేవుడు మోషే గారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడ కనపడ్డాడు మోషే గారికి దేవుడు? ఒక మండుచున్న పొద కాలిపోయిందా? కాలిపోవట్లేదా? ఆల్రైట్, ఇంకొక 5 minutes మనం విని క్లోజ్ చేద్దాం. ఇంతవరకు చదువుకున్నాం. 3వ అధ్యాయం 10వ వచనం వరకు చూసాం. చదువుకున్న దాంట్లో మొదటి వచనంలో మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుతుంటే దేవుని పర్వతం అనేది ఒకటి ఉందట, హోరేబు. దాని గురించి తర్వాత అధ్యాయాల్లో చూద్దాం. అప్పుడు 2వ వచనంలో ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయ. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నాకేదో ఒక సందర్భం గుర్తొస్తుంది. దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలు అన్న వారిని అగ్నిగుండంలో వేశారు. అదేమో మండుతుంది, కానీ వీరు ముగ్గురు మాత్రం చచ్చిపోలేదు. మీకు అర్థమవుతుంది కదా ఆ సందర్భం? ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. ఏ దేశం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఐగుప్తులో నా ప్రజల బాధను నేను చూశాను. ఐగుప్తు అంటే రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం ప్రకారంగా, రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయం ప్రకారంగా ఐగుప్తును దేవుడు దేనితో పోలుస్తున్నాడో చూడండి. నిన్నటి నుంచి ఈ విషయం చెప్పడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనంలో వర్స్ నెంబర్ 51. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనం. వారు ఐగుప్తు దేశంలో నుండి, చూసారా అందరూ? పేజ్ నెంబర్ 288. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనంలో వారు ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి. ఐగుప్తు దేశాన్ని దేంతో పోలుస్తున్నాడు దేవుడు? అదొక ఇనుప కొలిమి, ఫర్నేస్ ఆఫ్ ఐరన్. ఐరన్ ఫర్నేస్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. ఐగుప్తు దేశమట ఒక ఇనుప కొలిమట. ఇనుప కొలిమి ఎలా ఉంటుంది? ఇక్కడ కొలిమి అంటే తెలుసా ఎవరికైనా? చాలామంది పిల్లలు కలిగిపోవచ్చు. ఇనుమును కరగబెట్టడానికి వేడి చేసే ఒక పెద్ద బట్టి లాంటిది అది. పోనీ ఇటుకల బట్టి అయితే చూసింటారు కదా చాలామంది. బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు? మట్టి బ్రిక్స్ ఎలా తయారు చేస్తారు తెలుసుగా? మట్టినంతా ఒక బాక్సెస్లో పెట్టి కింద మంట పెడతారు. ఆ మట్టి కాలి 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 ఇటుకల్లాగా మారుతుంది. అలానే అంతకంటే ఇంకా ఎక్కువగా వేడి మట్టిలో నుండి ఐరన్. మనము మట్టిలో అయస్కాంతం తీసుకెళ్ళి ఎలా పోతే మట్టి అతుక్కుంటూ పోతుంటుంది. అది నిజానికి మట్టిలో కలిసి ఉన్న ఇనుము. ఇనుమును కరగబెట్టేదే విపరీతమైన వేడి, దాన్నే కొలిమి. మన జ్యువెలరీ, బంగారు ఆభరణాలు కూడా చేసేటప్పుడు ఏం చేస్తారు? బాగా కాలిస్తే అది కరుగుతుంది, మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు దాన్ని రకరకాల డిజైన్స్లో వాటిని తయారు చేయడం జరుగుతుంది. అలానే ఐరన్ కూడా రావాలంటే బాగా వేడి చేస్తారు. ఐగుప్తు దేశాన్ని దేవుడు రాజుల మొదటి గ్రంథంలో మనకి ఏ పదంతో ఉపయోగించి చూపిస్తున్నాడు? అదొక ఇనుప కొలిమట. ఇనుప కొలిమి అంటే ఇంకా మామూలు వేడి ఉంటుందా? మనం వంటలు వండుకునే వేడా? అంతకంటే రెట్టింపు ఉంటుందా? ఇంకా భయంకరమైన వేడి అది. ఇదే విషయాన్ని ఎంతో కాలం తర్వాత దైవజనుడు, ప్రవక్త అయిన ఇర్మియా గారు 11వ అధ్యాయంలో ఏం రాస్తున్నారో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం. ఐగుప్తు దేశమట ఏమై ఉందట? ఇది 4వ వచనం, 11:4. ఇర్మియా గ్రంథం 11:4. ఇర్మియా గ్రంథము 11:4. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఏదైతే చదివామో అలాంటి వచనమే మళ్ళీ ఇక్కడ కనపడుతుంది చూడండి. ఇర్మియా గ్రంథం 11:4. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను మిమ్మల్ని, నిన్నటి నుంచి వింటున్నారు కనుక,
నేను మిమ్మను ఇనుప కొలిమి అన్నానంటే ఏ పేరు చెప్తారు? ఐగుప్తు. ఐగుప్తును దేనితో పోల్చి ప్రస్తావించబడింది? రాజుల మొదటి గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను. ఇనుప కొలిమి చల్లగా ఉంటుందా, భయంకరమైన వేడిగా ఉంటుందా? చాలా వేడిగా ఉంటుంది. అంత వేడిగా ఉన్న ఈ ఇనుప కొలిమి వెట్టి చాకిరి అనుభవిస్తున్నారు, భయంకరమైన తీవ్రమైన కష్టాలు. ప్రభువా మా వల్ల కావట్లేదని వేడుకుంటున్నారు వీళ్ళు. అక్కడ ఎక్కడ కూర్చొని? ఇనుప కొలిమిలో కూర్చొని. మీకు అర్థమవుతుందా? ఐగుప్తు దేశం అంటే ఏం రాస్తుంది ఇక్కడ? ఐగుప్తు దేశం అంటేనే ఇనుప కొలిమి. ఈ ఇనుప కొలిమిలో కూర్చొని వెట్టి చాకిరి అనుభవిస్తూ మా వల్ల కావట్లేదు తండ్రి అని అక్కడ దేవుని వేడుకుంటున్నారు. వాళ్ళు ఎంతగా ఇనుప కొలిమిలో కూర్చున్నా వారి సంతానం మాత్రం ఏమవుతుందట? ఇంకా విస్తరిస్తుందట. ఇనుప కొలిమి మండుతోంది, కానీ ప్రజలు తగ్గిపోకుండా విస్తరిస్తూనే ఉన్నారట. వారి సంతానము గోషేను దేశంలో 70 మందితో వెళ్ళిన వీరు ఎంతమంది అయిపోయారు? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. మండుచున్న పొద కాలిపోవట్లేదు. మండుచున్నదేంటి? ఇనుప కొలిమి. దట్టంగా ఉన్న ప్రజలు గోషేను దేశంలో ఎలా పెరిగారు? నిన్న వారిని అందరినీ దేంతో పోల్చి చూపించా మీకు నేను. ఐగుప్తేమో ఇనుప కొలిమి, ఇశ్రాయేలు జనాంగమేమో చెట్లు. ఈ చెట్లు ఇప్పుడు ఎందులో ఉన్నాయి? ఈ చెట్లు ఇప్పుడు ఎందులో ఉన్నాయి? ఇనుప కొలిమిలో ఉన్నాయి. ఈ చెట్లు ఇనుప కొలిమిలో ఉన్నాయి. ఈ చెట్లు ఇనుప కొలిమిలో ఉంటే చెట్లు ఏమవ్వాలి? కాలిపోవాలి. కాలిపోకుండా ఆ గుబురు, ఆ పొద పచ్చగా ఉందట, కాలిపోకుండా. ఎందుకు పచ్చగా ఉంది? యాకోబు గారితో దేవుడు చెప్పాడు, నేనున్నాను నీతో అని. ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉంటే దేవుడు కూడా వెళ్ళి వారితో పాటు ఆ ఇనుప కొలిమిలో కూర్చున్నాడు. ఎంత ప్రేమమయుడు మన దేవుడు చూడండి. అక్కడ దానిని చూపించడానికి గొర్రెలను కాస్తుంటే మిద్యానులో మండుచున్న ఒక పొద, కానీ పొద కాలిపోలేదు. ఎందుకు కాలిపోలేదంటే ఆ పొదలో ఒక ఆయన ఉన్నాడట. ఆ పొదలో ఒక ఆయన ఉండి వారు కాలిపోకుండా వర్ధిల్లే విధంగా చూసుకుంటూ వచ్చాడట. అగ్నిగుండంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలను వారు పడితే వారు కాలిపోకుండా అక్కడ ఎవరున్నారు? దేవుడు వచ్చి, నేనున్నాను మీతో, మీరు కాలిపోరు నాయన అని బయటికి తీశాడు. అలానే ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఇశ్రాయేలీయులనే దట్టమైన పొద పెరుగుతూ ఉంటే పొద కాలిపోయి అంతరించిపోకుండా పచ్చగా వర్ధిల్ల చేస్తున్నాడట ఆయన. 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 33. మనము వచనం చెప్పే ముందు ప్రార్థన చేస్తాం. ప్రభువా నీ కరుణా కటాక్షములు నా మీద ఉంచు అని అడుగుతాం. గబ్రియేలును దేవదూతను అడుగుతామా? చెప్పండి. గబ్రియేలును దేవదూత నీ కరుణా కటాక్షం నా మీద ఉంచు, మిఖాయేలైన దేవదూత నీ కరుణా కటాక్షం నా మీద ఉంచు అని అడుగుతామా? అడగంగా. మన మీద కరుణా కటాక్షము, దయ, కనికరం, కృప అన్నీ ఎవరు చూపించగలిగే అర్హత ఉంది చెప్పండి ఎవరికైనా? అది దేవునికి మాత్రమే ఉంది. దేవునికి మాత్రమే ఉంది కనుక ఆ పొదలో ఎవరో ఉన్నారట. ద్వితీయోపదేశకాండం 33 16వ వచనంలో చివరి మాటల్లో, అంటే మధ్యలో ఒక లైన్ ఉంటుంది. యెహోవా అతని భూమిని దీవించును అని చెప్పబడిన తర్వాత క్రింద ఒక మాటను చూడండి. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును అని. పొదలో నుండిన వాని కటాక్షము, పొదలో నుండిన వాని కటాక్షం. పొదలో ఎవరున్నారట? కటాక్షం ఎవరు చూపించగలరు? మనుషులు చూపించగలరా? కటాక్షం మనుషులు చూపించలేరు. దేవదూతలు చూపించగలరా? లేదు. మనుషుల మీద కరుణా కటాక్షములు చూపించాలంటే ఎవరు ఉండాలి? దేవుడే ఉండాలి. ఆ దేవుడు
ఇశ్రాయేలీయులు ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉంటే వారు కాలిపోకుండా ఇంకా అభివృద్ధి చేస్తూ వచ్చాడట. ఆ పొదలో ఉండిన ఆయన చూసారుగా 33 ద్వితీయోపదేశకాండం 16లో ఏం రాస్తుంది? పొదలో నుండిన వాని కటాక్షం, పొదలో నుండిన వాని కటాక్షం. ఎందుకంటే మీరు నిర్గమకాండం 3వ అధ్యాయం చదివినా, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం చదివినా అక్కడ దేవదూత అని అక్కడక్కడ కనబడుతూ ఉంటుంది పేరు. దేవదూత అని కనబడిన అక్కడి నుండి ఆ దేవదూతతో పాటు ఆ పొదలో ఎవరున్నారని మాట్లాడుతున్నాడంటే మనుషుల ఎడల కటాక్షము చూపించేవాడు ఉన్నాడంట అక్కడ. వెరీ సింపుల్. షద్రక్ మెషక్ అబేద్నెగోలు అన్నవారు అగ్నిగుండంలో వేయబడగానే ఆయన కటాక్షము వారి ముగ్గురు మధ్యలోనికి వచ్చి వారితో పాటు అగ్నిగుండంలోకి దిగాడు మన దేవుడు. ఇది మనకు అర్థమైతే నిన్న నేను మీకు చాలా టైం కేటాయించా. దేని విషయము? కనాను నుండి వచ్చినప్పుడు గోషేను అనే దేశంలో ఉన్నారు, ప్రదేశంలో 70 మంది వెళ్ళారండి. ఆ 70 మంది కాస్త రోజు రోజుకి ఎంతమంది అయిపోయారు? 100 మంది, 1000 మంది, లక్షల మంది అయిపోయేసరికి ఈ మనుషులు చెట్లతో పోల్చబెడితే గోషేను అనే భూభాగం అంతా ఇప్పుడు ఎలా ఉండాలి? చెట్లతో గుబురుగా ఉండాలి. ఈ గుబురుగా ఉండే ఈ పొదలాంటి ఈ ప్రజలు ఏ కొలిమిలో ఉన్నారు? ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉంటే వారికి ఏ హాని కలగకుండా ఆ పొదలో మండుచున్న ఇనుప కొలిమిలో వారిని భద్రంగా కాపాడుతున్నది ఎవరట? పొదలో నుండిన వాని కటాక్షం. ఈయన ఎప్పుడు మొదలుపెట్టాడు ప్రయాణం వీరి మధ్యలోనికి రావడానికి? యాకోబు గారు బయలుదేరారు చూసారా? అప్పుడు నేను నీతో ఉంటాను, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోతాను, నేను మీతో వస్తానని వెంబడించుచున్నట్లుంది చూసారా? ఆ వెంబడించుచు వీరిని కాపాడుతూ ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికకి వెళ్ళాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో యాకోబు గారు వెళ్తుంటే, ఆ తర్వాత ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో అక్కడుంటే ఈ 70 మందిని ఎవరో వెంబడించుకుంటూ వెళ్ళారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:4వ వచనం చూద్దాం. అందరూ లేదా మొదటి వచనం నుండి చూద్దాం అంటే మీ క్లారిటీ కొరకు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుండి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈరోజు మీకు కూడా తెలియకుండా నాకు ఇష్టం లేదు. అందుకే కొంచెం లేట్ అయినా కూర్చోబెట్టి చూపుతున్నాను మీకు ఈ విషయం. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా అని ఇక్కడ ఒక అద్భుతమైన రీజన్ చెప్తున్నాడు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే అని. వీరిని వెంబడించి ఆత్మరూపిగా ఉండి వెంబడించినది ఎవరంటే, కొరింథీ పత్రికలో ఒక క్లారిటీ దొరుకుతుంది. మిమ్మును వెంబడించినది ఆ రోజు ఆత్మరూపిగా ఉన్న క్రీస్తే. దేవుని ప్రజలతో దేవుని నివాసం అని ఎందుకు ఈ 40 రోజుల కార్యక్రమానికి మనం పేరు పెట్టుకున్నామంటే, యాకోబు గారు ప్రయాణం చేస్తుంటే నేను నీతో వస్తా అన్నాడు. ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఉంటే ఇశ్రాయేలీయులు అనే దట్టమైన చెట్ల పొద కాలిపోకుండా నేను చూసుకుంటాను అని ఇశ్రాయేలీయులను వెంబడించారట ఒకరు. ఎవరా వెంబడించినది అని వెతికితే కొరింథీ పత్రికలో మిమ్మల్ని వెంబడించినది ఆత్మరూపిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు అని కొరింథీ పత్రికలో ఉంది. ఏం చెప్పాలి చెప్పండి ఇప్పుడు? నిర్గమకాండం 3లో మోషే గారు చూసిన ఆ పొద ఏ స్థితిలో ఉందంటే మండుతోంది, కానీ పొద కాలిపోలేదు. మండుచున్నదేమో ఇనుప కొలిమైన ఐగుప్తు అయితే, కాలిపోకుండా వృద్ధి చెందినది పచ్చగా ఉన్న పొద ఇశ్రాయేలీల జనాంగమైతే,
వారి మధ్యలో నుండి స్వరం వినిపిస్తున్నాను, అది నేనే అని ఆత్మరూపిగా ఉన్న యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అక్కడ. భవిష్యత్తులో రేపొద్దున మోషే గారు గొర్రెలను మేపుతుంటే పొదలో మంట కనపడింది, పొద కాలిపోలేదు అని అక్కడికి ఆపేయకూడదు. ఈ కనెక్షన్స్ అనే లింకులని జాగ్రత్తగా చూసుకోవాలి. పొదలో ఉన్నది అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాడు మోషే గారితో అని ఎలా చెప్పగలం? ద్వితీయోపదేశకాండం 33:16 పొదలో ఉన్నవాని కటాక్షము అని రాస్తుంది. కటాక్షము అనేది ఎవరు ప్రసాదించగలరు? దేవుడు తప్ప ఎవరు ప్రసాదించలేరు. అంటే ఆ పొదలో ఆ రోజు మోషే గారితో ఎవరున్నారు అని ఆలోచిస్తే, కనాను దేశం నుండి బయలుదేరేటప్పుడు యాకోబు భయపడకు, నేను నీతో ఉన్నాను, మీరు వెళ్తున్నది ఇనుప కొలిమిలోకి వెళ్తున్నారు, ఇనుప కొలిమిలో మీరు కాలిపోరు, వర్ధిల్లుతారు, పచ్చగా ఉంటారు. ఇదేంటబ్బా అద్భుతం, చూద్దాం అని దగ్గరికి వెళ్ళి చూస్తున్నాడు. ఎవరు? మోషే గారు. అప్పుడు చెబుతున్నాడు, నువ్వు ఇక్కడున్నావు, నీతో పనుంది నాకు అక్కడ, కదులు బయలుదేరంటున్నాడు. అలా వీరిని వెంబడించినది ఎవరట? ఆత్మరూపిగా తమ్మును వెంబడించిన ఆత్మ ఎవరో కాదు, క్రీస్తే అని కొరింథీ పత్రికలో ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి. దీన్ని ఏమంటారు ఇప్పుడు? దేవుని ప్రజలతో దేవుని నివాసం ప్రారంభమైంది. అక్కడ ఎలా సాగుతోందో తెలుసుకోవాలనుకుంటే మనం తిరిగి రేపటి సెషన్లో జాయిన్ అవుదాం. అంతవరకు సెలవు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఇంతవరకు వినిపించిన ఈ వాక్యంలో అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచారు. అవునా ప్రభువా, ఐగుప్తు అనే ఇనుప కొలిమిలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, వారిని విడిపించుటకు యేసు ప్రభు ఆత్మరూపిగా వచ్చాడనే సందేశం ఇంతవరకు విన్నాం. దానికి సాదృశ్యంగానే అపవాది యొక్క చెర, నిత్యాగ్ని అనే ఇనుప కొలిమి, అగ్ని ఆరదు పురుగు చావదు అనే ఆ భయంకరమైన మహా అగ్నిగుండం, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో మేము జారిపోవచ్చుండగా, అలాంటి భయంకరమైన ఇనుప కొలిమికి మించిన అపవాదికి వాని దూతల కొరకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్ని అనేది ఏదైతే ఉందో, అందులో పడి మేము నశించిపోకుండా ఇశ్రాయేలీయులను విడిపించుటకు మోషే గారిని మీరు ఏర్పాటు చేసుకుంటే, ఈ నిత్యాగ్ని, నిత్య నరకం అనే దాంట్లో నుండి విడిపించుటకే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడని, ఈ నరకం అనే నిత్యాగ్ని అనే ఇనుప కొలిమిలో నుండి ఆయన శిలువ రక్తము చేత మమ్మను రక్షించి కాపాడి మరణంలో నుండి తిరిగి లేచి ఈ నరకము, నిత్యాగ్ని అనే ఇనుప కొలిమిలో నుండి యేసు ప్రభు మమ్మను రక్షించాడని తెలియచేయుటకే ఈరోజు ఈ సందేశాన్ని మీరు మాకు అనుగ్రహించారని నమ్ముచున్నాం తండ్రి. పాత నిబంధనలో జరిగిన సంఘటన ఒక ఛాయ, నీడ అయితే యేసు ప్రభులో నిజస్వరూపం ఉందని మేము గ్రహించలాగున సహాయం చేయమని ప్రార్థిస్తూ, మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి పేరిట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.